హలో, ఇవాళ మనం 12A క్యాటరేజ్ ఎలా రిఫిల్ చేయాలో ప్రాసెస్ చెప్తాను. డ్రమ్ గేర్ సైడ్లో 2 స్క్రూస్ ఉంటాయి కొత్త క్యాటరేజ్కి. ఆ స్క్రూస్ ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి. డ్రమ్ క్యాప్ని రిమూవ్ చేయండి. చేసిన తర్వాత డ్రమ్ సైడ్ గేర్ సైడ్ నుంచి స్లైట్లీగా డ్రమ్ని రిమూవ్ చేయండి. ఇంకోటి పీసీఆర్ రాడ్ ఉంటుంది కింద, డ్రమ్ కింద. దాన్ని టెస్టర్ తోటి సపోర్ట్ తోటి క్లిప్ లాక్ సిస్టమ్ ఉంటుంది, ప్రెస్ చేసుకుంటా పైకి లిఫ్ట్ చేయండి. రాడ్ రిమూవ్ అవుతుంది, తీసి పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు 2 క్యాటరేజెస్ టోనర్ క్యాటరేజ్ డ్రమ్ యూనిట్కి 2 లాక్స్ ఉంటాయి, లెఫ్ట్లో రైట్లో. త్రూ స్ప్రింగ్ తోటి లెఫ్ట్ లాక్ని రైట్ లాక్ని రిమూవ్ చేయండి, బయట సైడ్ వచ్చేస్తాయి. రైట్, ఈ లాక్స్ రిమూవ్ అయిన తర్వాత క్యాటరేజ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో డ్రమ్ యూనిట్, ఒకటేమో టోనర్ యూనిట్. మధ్యలో ఒక స్ప్రింగ్ ఉంటుంది, లాస్ట్లో చెప్తాను. రైట్, ఫస్ట్ డ్రమ్ యూనిట్లో డ్రమ్ క్యాప్ అనేది ఇది రిమూవ్ చేయాలి. డ్రమ్ క్యాప్ ఓన్లీ డ్రమ్స్ మీద లైన్ పడకుండా యూజ్ అవుతుంది, దాన్ని బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డ్రమ్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లేడ్ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీంట్లో డస్ట్బిన్ ఉంటుంది డ్రమ్ బ్లేడ్ కింద. డ్రమ్ మీద వచ్చిన ఎక్సెస్ పౌడర్ని మొత్తం డ్రమ్ డస్ట్బిన్లో పెట్టుకుంటుంది. ఈ బ్లేడ్ క్లీన్ చేయకపోతే మీకు ఏమవుతుంది, పౌడర్ అనేది మళ్ళీ రీఫిల్ చేసిన తర్వాత దీంట్లోనే మళ్ళీ ప్రింట్ మీద అనేది ఎక్సెస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆ వేస్టేజ్, ఇది వేస్టేజ్ టోనర్, దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి కంపల్సరీ. లైట్గా బ్లోయర్ పెట్టి క్లీన్ చేసేస్తాము. బ్లోయర్ చేసేందంటే నీట్గా కొద్దిగా క్లాత్ కంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. స్లైట్ క్లాత్ తోటి బ్లేడ్ని నీట్గా చేసుకోవాలి. ఇన్ కేస్ బ్లేడ్ మీద ఏమైనా లైనింగ్స్ ఉంటే క్యాటరేజ్ మీద, ప్రింట్అవుట్ మీద కూడా లైనింగ్స్ వస్తాయి. స్లోగా నీట్గా ఫింగర్ ప్రింట్స్ పడకుండా మెటల్ ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ మీద పట్టుకొని క్లీన్ చేసుకోవాలి. రైట్, మళ్ళీ సేమ్ బ్లేడ్ని పొజిషన్ యాస్టీస్ పొజిషన్లో స్క్రూస్ ఫిట్ చేసేయాలి. ఫ్రేమ్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఫిట్ అవుతుంది. ఇన్ కేస్ డిస్లోకేట్ ఎటైనా కరెక్ట్గా కూర్చోకుండా స్క్రూస్ మ్యాచ్ కావు, హోల్స్. రివర్స్లో అసలు పాసిబిలిటీ ఉండదు. ఎట్లా తీస్తారో మీరు అలానే ఫిక్స్ చేయాలి. రైట్, బ్లేడ్ ఫిట్ అయిపోగానే మీరు నెక్స్ట్ పీసీఆర్ని క్లీన్ చేసుకోవాలి. పీసీఆర్ ఏ యాంగిల్లో పెట్టినా ఏం కాదు, జస్ట్ పొజిషన్లో ఇంపార్టెంట్. రైట్, బాటమ్ సైడ్ క్లిప్లో లాక్లో కూర్చోబెట్టి జస్ట్ ప్రెస్సింగ్ చేయాలి. ప్రెస్ చేయగానే లాక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ పార్ట్. ఓకే, ఇది డ్రమ్ క్యాప్ బ్యాక్ సైడ్ నుంచి కూర్చోబెట్టేసి దానికి ఒక స్ప్రింగ్ ఉంటుంది, దాని హోల్స్లో కూర్చోబెట్టేసి స్ప్రింగ్ ఫోర్స్ డైరెక్షన్లో, అంటే టైట్ డైరెక్షన్లో కూర్చోబెడితే అప్పుడు అది ఫ్రంట్ పార్ట్ రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు డ్రమ్ని క్లీన్ చేసి, డ్రమ్ ఏంటంటే సైడ్కి ఒక పిన్ అనేది హోల్ ఉంటుంది, డ్రమ్ హోల్. ఆ హోల్లో పిన్ టచ్ అయ్యేటట్టు కూర్చోబెట్టాలి. రైట్, ఇప్పుడు డ్రమ్ పార్ట్ అయిపోయింది, పక్కకు పెట్టేసేయండి. టోనర్ పార్ట్ తీసుకోండి. ఇప్పుడు టోనర్ పార్ట్లో పౌడర్ ఏదైతే పోస్తామో ఆ డైరెక్షన్లో క్యాప్ ఉంటుంది, ఆ స్క్రూ తీసేసి మ్యాగ్నెట్ రాడ్ రిలీజ్ అవుతుంది. మ్యాగ్నెట్ రాడ్ క్యాప్ ఉంటుంది, దాన్ని తీసేయండి. క్యాప్ రిమూవ్ అయింది. రైట్, ఇప్పుడు మ్యాగ్నెట్ రాడ్కి సైడ్కి క్యాప్స్ ఉంటాయి, ఒక గేర్ ఉంటుంది, అది సేఫ్గా పక్కకి పెట్టేసుకోండి. క్యాప్స్ అండ్ గేర్, ఈ పార్ట్స్ 3 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ రాడ్ని క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పౌడర్ వచ్చేటప్పుడు డస్ట్ డిస్టర్బెన్స్ కాకుండా. క్లీనింగ్ బ్లోయర్ తోటి చేసుకోవచ్చు, క్లాత్ తోటైనా చేసుకోవచ్చు. వేస్టేజ్ ఏదైతే పాత టోనర్ ఉందో దాన్ని కూడా రిమూవ్ చేయాలి. కొత్త టోనర్, పాత టోనర్ ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. బ్లోయర్ తోటి నీట్గా క్లీన్ చేస్తే నీట్ అవుతుంది.
క్లాత్ తోటి ఒకసారి మ్యాగ్నెట్ రాడ్ కొద్దిగా స్ప్రింగ్ ఉంటుంది మ్యాగ్నెట్ రాడ్కి లెఫ్ట్ సైడ్లో, అది డ్యామేజ్ కాకుండా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మ్యాగ్నెట్ రాడ్ మధ్యలో టచ్ చేయొద్దు, టచ్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. మ్యాగ్నెట్ రాడ్ని పొజిషన్లో సెట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాప్ పొజిషన్ అంటారు దాన్ని. మనకు మ్యాగ్నెట్ రాడ్ మళ్ళీ పౌడర్ పోసిన తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా ముందే దాన్ని పొజిషన్లో సెట్ చేసుకొని ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయకపోతే కింద ఎయిర్ గ్యాప్ వచ్చేసి పౌడర్ పైన పోస్తే మీకు కింద లీకేజ్ అవుతుంది. కాబట్టి ఫింగర్ తోటి మ్యాగ్నెట్ రాడ్ని మూమెంట్ లేకుండా ప్రెస్ చేయాలి. రైట్, ఇప్పుడు పౌడర్ తీసుకొని పౌడర్ ఫిల్ చేయాలి. పౌడర్ ఎంత షేక్ చేస్తారో అంత స్మూత్గా పడిపోతుంది టోనర్లో. షేక్ వెల్ బిఫోర్ యూస్. పౌడర్ బాటిల్స్లో ఉంటే ఆ ప్యాకెట్స్లో ఉన్న ఏ టైప్ ఉన్నా మనం అది ప్యాకెట్లో అయినా షేక్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకే, టోనర్ కంప్లీట్ అయిపోయింది. రైట్, మళ్ళీ టోనర్ క్యాప్ పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మన ఈ మ్యాగ్నెట్ రాడ్ది ఏదైతే స్ప్రింగ్ టైప్ లాక్ ఫ్రేమ్ ఉంటుందో ఆ స్ప్రింగ్ యాంగిల్లో పెట్టేసుకొని ఫ్రేమ్ పెట్టేసేయండి. దాన్ని స్క్రూ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత మనం ఒకసారి ఈ టోనర్ యూనిట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే, ఫస్ట్ షేక్ చేసిన తర్వాత రాడ్ని అప్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పుడు బ్లాక్నెస్ వస్తుంది కదా, అక్కడ టచ్ చేస్తే చూడండి వైట్ మార్క్ ఒకటి వచ్చింది. మళ్ళీ రొటేట్ చేస్తే బ్లాక్ వెళ్ళిపోవాలి, ఆ వైట్ మార్క్ అనేది కనిపించద్దు. ఇక్కడ వరకు ఆ టోనర్ యూనిట్ పర్ఫెక్ట్ ఉందన్నట్టు. ఇప్పుడు ఆ రెండు పార్ట్స్ని మెర్జ్ చేసేది త్రూ పిన్స్ ఉంటాయి. పిన్స్ తోటి మనం మళ్ళీ మెర్జ్ చేసేస్తాం. క్యాటరేజ్ రెండు పార్ట్స్ని సింగిల్ పార్ట్ చేసిస్తాం. కొద్దిగా ఫ్రేమ్ని మూమెంట్ ఇచ్చుకుంటూ పెడితే లాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. రైట్, ఇప్పుడు డ్రమ్ క్యాప్. రైట్, ఫస్ట్ తీసిన పార్ట్ మళ్ళీ ఫిక్స్ చేసేసాము. స్క్రూస్ పెట్టేయాలి. ఓకే, ఫిట్ అయిపోయిన తర్వాత 2 స్క్రూస్ పెట్టేసేయాలి. రైట్, ఇంకొక స్ప్రింగ్ ఉంటుంది. ఫస్ట్లో మనకు చెప్పాను సైడ్లో పెట్టామని, ఆ స్ప్రింగ్ అనేది డ్రమ్కి టోనర్ పార్ట్ మధ్యలో వస్తుంది. రైట్, కంప్లీట్ అయిపోయిందండి. క్యాటరేజ్ ఈస్ రెడీ ఫర్ యూస్.